హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి మరి మన సబ్స్క్రైబర్ అడిగిన చికెన్ నూడిల్స్ అయితే చేశాను. సో మరి వారు అడిగారు కదా చికెన్ నూడిల్స్ చేయమని, మరి నేను ఈరోజు అయితే ఆ రెసిపీ చేసి పెట్టాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ నూడిల్స్ చేసుకోవడానికి ముందుగా చికెన్ తీసుకొని నీట్గా చేసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ కారము, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం తినే స్పైస్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లేకపోతే కూడా స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నిటికి కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు, కానీ ఇంకా పెద్దగా కట్ చేసుకుంటే మాత్రం బాగోదు చికెన్ నూడిల్స్కి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా కూడా. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి పక్కకు తీసేసుకోవాలి. ఇంకా ఇవి తీసేసుకొని మిగతా చికెన్ కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ దాంట్లోకి వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. అలా మధ్యలో కలుపుకుంటూ కుక్ అయినవిలా చెక్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇవి ఇంకా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా ఉడకట్టేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వేరే మూకుడు పెట్టుకొని ఇందాక చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది కొద్దిగా వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 ఎగ్స్ పక్కన కొట్టేసి ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలిపేయకుండా 1 నిమిషం పాటు దాన్ని కాలనిచ్చి తర్వాత ఇట్లా మెల్లగా ముక్కలు చేసుకుంటూ కలుపుకోవాలి. దాన్ని ఒకటేసారి అంత చిన్న చిన్న ముక్కలు అయిపోకుండా చక్కగా గరిటతో కలుపుకుంటూ చిన్న చిన్న ముక్కలు చేసుకుంటూ దీన్ని మంచిగా వేగనివ్వాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్ బాగుంటుంది. చూసారు కదా, ఎగ్ ఫ్రై అయిపోయింది. ఇది పక్కకు తీసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అవి వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన బీన్స్, క్యారెట్, ఆనియన్స్, అలాగే వీటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. క్యాప్సికము, అలాగే క్యాబేజీ ఇవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది. అలా వెజ్ నూడిల్స్కి అయితే బాగుంటుంది. సో ఇవి చికెన్ నూడిల్స్ కాబట్టి క్యారెట్, బీన్స్ సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మిరియాల పొడి, కారము, అలాగే చాట్ మసాలా, చికెన్ మసాలా స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కదా, అలాగే చూసుకుని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందు ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసేసుకోవాలి.
చక్కగా ఇలా విడదీసుకుంటూ వేసుకుంటే ఆ గ్రేవీ అంతా కూడా నూడిల్స్కి మంచిగా పడుతుంది. ఇప్పుడు ఈ నూడిల్స్ని 2 స్పూన్ల సహాయంతో ఇలా కింది నుంచి పైకి అనుకుంటూ మనం కలుపుకుంటే ఆ గ్రేవీ అంతా కూడా నూడిల్స్కి మంచిగా పడుతుంది. మా పిల్లలు కొంచెం స్పైసీ తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేసిన అవన్నీ కూడా మీరు కావాలంటే దానిని ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అలాగే చికెన్ ముక్కలు వేసేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గ్రీన్ చిల్లీ సాసు అలాగే సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, టమాటో సాసు ఇలా సాసులన్నీ కూడా వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం నూడిల్స్ అంతటికి పట్టేటట్టు ఒక్కసారి కలుపుకొని దించేసుకోవడమే. మనకి ఇంకప్పుడు ఏమీగా చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బయట తినే కన్నా ఇలా ఇంట్లో చేసేసుకుంటే చక్కగా మనకి ఎమ్మి చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. దీంట్లో పైన లెమన్ పిండుకొని తినేస్తే చాలా బాగుంటుంది. లెమన్ ఇష్టం లేకపోతే అట్లా తినేయచ్చు. ఇంకా బాగా స్పైసీగా కావాలంటే స్పైసెస్ అనేవి ఇంకే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మాకైతే ఈ విధంగా సరిపోయింది. చాలా టేస్టీగా చికెన్ నూడిల్స్ అయితే ఉన్నాయి మరి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బయట తినే కన్నా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని తింటే బయట ఫుడ్ని అవాయిడ్ చేసేయచ్చు. సో మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.